జిల్లాలో ఉండేటువంటి దివ్యాంగుల సమస్యల మీద జాయింట్ కలెక్టర్ గారిని కలవడం జరిగింది. సదరన్ సర్టిఫికేట్ల వెరిఫికేషన్ విషయంలో 3-వీలర్ మోటారు వాహనాల సర్టిఫికేట్ల వెరిఫికేషన్ విషయంలో కలెక్టర్ గారు కొత్తది లేదా పాత సదరన్ సర్టిఫికేట్లు రెండు కూడా తీసుకొని ఈరోజు వెరిఫికేషన్ పూర్తయిందని చెప్తా ఉన్నాం. మేము జేసీ గారిని ఒకటి అడుగుతా ఉన్నాం, ఏ క్రైటీరియా ప్రకారం వివిధ రకాల దివ్యాంగుల సంక్షేమ పథకాల అమలులో పాత సర్టిఫికేట్ని పరిగణంలోనికి తీసుకుంటున్నారా లేదా కొత్తగా వచ్చినటువంటి సర్టిఫికేట్లని పరిగణంలోనికి తీసుకుంటున్నారా అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం. నిజంగా రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల సమాజం మీద చిత్తశుద్ధి లేదు అనేది స్పష్టంగా అర్థమవుతూ ఉంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దివ్యాంగుల సంక్షేమాన్ని గాలికి వదిలేసి ఒక కన్ఫ్యూజన్, దివ్యాంగుల వ్యవస్థనే ఒక కన్ఫ్యూజన్ స్థితికి తీసుకొచ్చేసి మాయాజాలంతో ఈరోజు కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్న తీరు చూస్తుంటే దివ్యాంగుల సమాజం సిగ్గుతో తల ఉంచుకోవాల్సినటువంటి పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. నిజంగా ప్రభుత్వ జిల్లా కలెక్టర్ దగ్గర కూడా క్లారిటీ లేదు. ఏ సర్టిఫికేట్ తీసుకొని ఏ కొత్త సర్టిఫికేటా పాత సర్టిఫికేటా ప్రయారిటీ నిర్ధారణ లేకుండా ఈరోజు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నటువంటి దౌర్భాగ్య స్థితికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తూ ఉంది. నిజంగా చిత్తశుద్ధి ఉంటే కూటమి ప్రభుత్వానికి స్పష్టమైనటువంటి గైడ్లైన్స్తో మేము ఈ పథకం దివ్యాంగులకు ఇస్తున్నాము, స్పష్టమైనటువంటి గైడ్లైన్స్తో తారీఖుతో సహా మీరు విడుదల చేస్తే బాగుంటుంది తప్ప ఏదో ప్రకటనలు చేసేసి మీరు ఏదో మాయ చేసేసి చేయడం మంచి పద్ధతి కాదు. ఈరోజు సదరన్ సర్టిఫికేట్ల విషయంలో ఒక పెద్ద వ్యవస్థ, దివ్యాంగుల జీవితాలను తలరాతలు మార్చేటువంటి ఒక పెద్ద వ్యవస్థ, సర్టిఫికేట్లు ఇచ్చేటువంటి వ్యవస్థ. అటువంటి వ్యవస్థను కన్ఫ్యూజన్ చేసేసి ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులతో ఈరోజు ముందుకు తీసుకుపోతూ ఉన్నారు. ఈరోజు జేసీ గారిని అడిగితే డీసీహెచ్కి రాశారు, డీసీహెచ్ వాళ్ళని అడిగితే మాకు సంబంధం లేదు డిపార్ట్మెంట్కి రాసుకోమంటారు, డిపార్ట్మెంట్కి అడిగితే గవర్నమెంట్కి రాస్తామనే పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. ఇప్పుడు జరిగింది మా ముందల. ఎంతవరకు సమంజసం? కాళ్ళు చేతులు లేనటువంటి దివ్యాంగులతో జీవితాలతో ఆడుకునేటువంటి పరిస్థితి విడనాడాలా? కూటమి ప్రభుత్వం స్పష్టతతో కూడినటువంటి విధి విధానాలతో రూపొందించి ముందుకు పోవాలని చెప్పి ఈరోజు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.